పెట్టి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా, నువ్వు ఎవరితోన్నా పెట్టుకో, బీఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు. నా గురించి మీకు తెలియదు. నేను ఎంతకైనా తెగిస్తాను. తప్పు చేస్తే చెప్పండి, చొక్కా పట్టుకొని అడగండి, మేము సమాధానం చెప్తాం. ఇప్పటి వరకు ఒక్క చిన్న పొరపాటు కూడా చేయలేము మేము. అది నేను గర్వంగా చెప్పుకుంటాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, వింటున్నాం కదా అని చెప్పేసి మా మీద దాడి చేస్తారు. నా మీద దాడి చేయి, పర్వాలేదు, నేను ఛాలెంజ్ చేస్తా. కానీ వెంకటేశ్వర స్వామి మీద అడ్డం పెట్టుకుని ఎందుకు దాడి చేస్తారు? ఇక వేరే గుళ్ళు లేవా? వేరే ప్రార్థనా మందిరాలు లేవా? ఎందుకు టీటీడీ మీద పడతారు మీరు? దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఏదైతే సిమ్స్ హాస్పిటల్ ఉందో అది నష్టాల్లో నడుస్తుంది కొన్ని ఏళ్ల నుంచి. 2022లో ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ క్రిస్టియన్ మేధావి టీటీడీకి అంటగట్టాడు. దానికి ఇప్పుడు 140 కోట్ల సంవత్సరానికి గుండి డబ్బులు పోతున్నాయి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ టీటీడీని అప్రతిష్ట పాలు చేయాలి, మళ్ళీ టీటీడీని అప్పుల పాలు చేయాల. ఈ కరుణాకర్ రెడ్డి పెద్ద డకాయిట్, అవినీతికి రారాజు, అవినీతి అక్రమాలకు ప్రెసిడెంట్. ఆయన మాట్లాడతాడు అవినీతి గురించి. ఎక్కడో 30-40 కిలోమీటర్ల దూరంలో అవుట్స్కర్ట్స్లో ఆయన వెంచర్లు వేస్తే ఆ వెంచర్లకి టీటీడీ సొమ్ము నుంచి సిమెంట్ రోడ్లు వేస్తాడు. అట్లాంటి వాడు మా గురించి మాట్లాడేది. పెద్ద గజ దొంగ. వెళ్తాయి టీటీఆర్ బాండ్లో, పోతారు లోపలికి, జైల్లోకి వీళ్ళందరూ. ఈ లాస్ట్ టైం వాళ్ళ పీరియడ్ అయిపోగానే 1600 నుంచి 2000 కోట్లకి టెండర్లు పిలిచి 10% 15% తీసేసుకొని అవార్డు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ మేము వచ్చి చేసే లోపల అవి 70% 80% ఆ దొంగలు కూడా కాంట్రాక్టర్ ఉందో ధనధన కట్టేశారు. ఈ విధంగా ఎన్ని అక్రమాలు చేశాడంటే కరుణాకర్ రెడ్డి. నేను వేరే వాళ్ళని ఎవరిని విమర్శించట్లా. ఎంతో కొంత మిగిలిన అధ్యక్షులందరూ కూడా ఎంతో కొంత అందరూ దేవుడికి సేవ చేసిన వాళ్ళే, వాళ్ళు నేనేమంటలే. ఈ ఏదైతే గజదం ఉన్నాడో కరుణాకర్ రెడ్డి అనే రాస్కెల్ ఎవడైతే ఉన్నాడో వాడు తిరుమలని భ్రష్టు పట్టిస్తున్నాడు. ప్రతిదీ పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా వాడు అని కొడుకు ఇద్దరు దందాలు తప్ప వేరేదేం లేదు అక్కడ. వాడేదో పెద్ద బీరాలు రమ్మంటే ఛాలెంజ్ చేస్తారా? నీ ఆయాంలో ఏమేమో అవినీతి జరిగిందని నేను ప్రూవ్ చేస్తా. ఇదంతా క్రిస్టియన్ బ్యాచ్, దొంగల బ్యాచ్. ఇది కన్వర్టెడ్ క్రిస్టియన్. ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎవడు మన జోలికి రాడు. ఒరిజినల్ ముస్లిం మన జోలికి ఎవరు రారు, హిందువుల జోలికి. వీళ్ళంతా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మేము పడాలనా? మాకేం అవసరం? మేమెందుకు పడతాం? తిరగబడతాం. అదేవిధంగా ఈ దళారీ వ్యవస్థల గురించి ఏదో మాట్లాడతాడు. ఇక్కడ తిరుమలలో మీరు చూసారు లేదు, పాపి వినాశం పోయే రోడ్డు. అది చాలా బ్రహ్మాండమైనటువంటి రోడ్డు, ఓ చిన్న గుంట కూడా లేదు.